జూబ్లీ హిల్స్ ప్రజలు డిసైడ్ చేయాలి ఎట్లాంటి పొలిటికల్ కల్చర్ ని ఈ రాష్ట్రంలో తీసుకురావాలా. అంటే ఈ రకంగా అంటే ఏ పార్టీ ఐడియాలజీ పట్ల గాని పార్టీకి సేవ చేయడం గాని ఏం చేయకుండా లాస్ట్ మినిట్ లో రావాలి, డబ్బులు ఇవ్వాలి, సీట్లు ఆక్షన్ లో కొనుక్కోవాలా, టికెట్ తెచ్చుకోవాలి, నిజమైన కాంగ్రెస్ కార్యకర్తల నెత్తి మీద డాన్స్ చేయాలా అనేది ఒక రకమైన రాజకీయం. రెండోది చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ హూఎవర్ ఇస్ హియర్, ఆయన హీ ఈజ్ అటర్లీ ఫెయిల్డ్ టు కండక్ట్ ది ప్రొసీడింగ్స్ యాజ్ ఆఫ్ నౌ. He is absolutely failure. I am telling you very frankly, Mr. Sudarshan Reddy is a damn squib. ఒక రకంగా ఈనాడు గనుక మనం నిష్పక్షపాతంగా గమనిస్తే ఎంతైతే స్టింజెంట్ గా బీఆర్ఎస్ పట్ల పోలీస్ యంత్రాంగం గాని ఎలక్షన్ అథారిటీస్ గాని ఉన్నారో అంత స్టింజెంట్ గా కాంగ్రెస్ వాళ్ళ పట్ల లేరు. మూడోది ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకవేళ ఏ పరిణామాల్లో అయినా గనక ఒకవేళ కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఇక్కడ జూబ్లీహిల్స్ లో గెలిస్తే బలహీన వర్గాల వాళ్ళ ఉద్యమాన్ని బొందబెడతాడు. బలహీన వర్గాల వాళ్ళంతా మా వెంటే ఉన్నారు, వాళ్ళు చూడు మేం వాళ్ళని సాధించినాం, టికెట్ మేము బలహీన వర్గాల వాళ్ళకి ఇచ్చినాం అని. అయితే ఇప్పుడు ఈ నవీన్ యాదవ్ ను బలహీన వర్గాల ఉద్యమంలో ఉద్యమ సారథి అందామా, ఉద్యమ కార్యకర్త అందామా, లేదా బలహీన వర్గాల వాళ్ళ పట్ల ఎన్నడన్నా ఒక సానుభూతి వ్యక్తం చేసినాడా, కాంగ్రెస్ ఐడియాలజీ పట్ల ఉందా, అసలు ఏ రకంగా ఉంది? కాబట్టి ఒక రకంగా బీసీ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. ఒక రకంగా రేవంత్ రెడ్డిని గెలిపిస్తే పంచాయతీ ఎన్నికలలో రేపు 42% రావడం అనేది అగమ్య గోచరము. ముఖ్యమంత్రి ఏం చెప్తాడు, వీళ్ళు గిట్టనే వరుతా ఉంటారు, వీళ్ళ వెనుక ప్రజలు లేరు, వీళ్ళు మనం ఇచ్చిన పంచాయతీ ఎలక్షన్ బీసీ రిజర్వేషన్ ఏం సంబంధం అంటే ఎందుకు ఇవ్వరు అంటారు? అలా కాదు. విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బీసీలు ఎటువైపు ఉన్నారు, బీసీలు కాంగ్రెస్ వైపు ఉన్నారా లేకపోతే బీఆర్ఎస్ వైపు ఉన్నారా అనే అంశం మీద రేవంత్ రెడ్డి తన ఓన్ ఇంటర్ప్రిటేషన్ చేస్తారు. బీసీ క్యాండిడేట్ కదా నవీన్ యాదవ్, బీసీ క్యాండిడేట్, మిగతా ఇద్దరు అప్పర్ క్యాస్ట్. సార్ అతను నో హీ ఈజ్ నామినల్లీ బీసీ క్యాండిడేట్. హీ ఈజ్ నాట్ a person who has worked for the interests of the BCs even within the Congress. Forget about other sections of society. ఇవాళ విద్యా ఉపాధి అవకాశాలు అది ఇదని రామ్మోహన్ రెడ్డి బాగానే చెప్పినాడు. మరి ఫీజు రియంబర్స్మెంట్ మీద ఇంత రచ్చేందుకు? నిన్న ముఖ్యమంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ లో వాళ్ళని ఎందుకు బ్లాక్ మెయిల్ చేసినాడు, క్షణాల మీద వాళ్ళని ఎందుకు ఇచ్చేసినాడు, ఆ టాపిక్ కూడా మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. తర్వాత రెండోది ఏంది, సిబిఐ గురించి రామ్మోహన్ రెడ్డి గారు ఏదో మాట్లాడుతున్నారు, 48 hours లో ఏదో జరగాలి అది ఇదని. నేను అడుగుతున్నాను, హ్యావ్ యు ఎవర్ గాన్ త్రూ వాట్ ఇస్ ది సిబిఐ మాన్యువల్? సిబిఐ మాన్యువల్ ఏం చెప్తుంది? ఒక విషయాన్ని, ఒక మల్టీ డైమెన్షనల్ స్కాండల్ ని సిబిఐ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు యాజ్ పర్ ది మాన్యువల్ విత్ ఇన్ 3 months లోపల 4 months లోపల దే హ్యావ్ టు కండక్ట్ ఎ ప్రిలిమినరీ ఎంక్వైరీ. They have to fix the responsibility as to who are required to be gone into. ఇదేదో పెద్ద అంటే చెరులో ఒక వల వేసేసి అన్ని చేపలను పట్టుకొని రావడం కాదు ఇన్వెస్టిగేషన్ అంటే. దట్ టు ఇన్వెస్టిగేషన్ బై ఏ సిబిఐ అని అన్నప్పుడు అదొక ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్, దానికి ఫోకస్డ్ అటెన్షన్ ఉంటది. ఇప్పుడు అంత పెద్ద సుదీర్ఘమైన రిపోర్ట్ ఇచ్చారు, రిపోర్ట్ చదవకుండానే అసెంబ్లీలో మాట్లాడారు, రిపోర్ట్ యొక్క కాపీలే ప్రతిపక్షాలకు ఇవ్వలేదు. వీళ్ళకి ఏం మారల్ రైట్ ఉందండి? ఆనాడు శాసనసభ పెట్టి ఆ రిపోర్టును పెట్టి రచ్చ రామాయణం చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత 2 సంవత్సరాల కాలం వృధా చేసేసి కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తంగా ఇవ్వకుండా ఓన్లీ మేడిగడ్డ మాత్రమే ఇచ్చేసేసి ఎల్ఎన్టీ అనే ఒక సంస్థని వాళ్ళ బ్లాక్ మెయిల్ చేస్తున్న తీరు ఇది తెలంగాణ ప్రజానికం గమనించట్లేదంటారా లేకపోతే అర్థం చేసుకోలేరంటారా? సో ఈ రకంగా వీళ్ళ అభయహస్తాన్ని కనుక ముందర పెట్టుకుని రేవంత్ రెడ్డి గారు, ఇగో ఇది మా అభయహస్తము, దీంట్లో గిన్ని వాగ్దానాలు మేము సంపూర్తి చేసినాం, ఇంకా కొన్ని ఉన్నాయి, ఇగో దశల వారీగా ఈ రకంగా చేస్తాం, ఈ రకంగా చేస్తాం అని ఒక్క నాడన్నా మీరు కాంగ్రెస్ అభయహస్తాన్ని బయటకు తీసినాడు. ఈవెన్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోను ప్రస్తావిస్తూ లేడు ముఖ్యమంత్రి అని అంటే ఆయన ఎంత భయాందోళన ఉన్నాడు అనే విషయం మనకు తెలుస్తుంది. తర్వాత రెండోది, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా బాగా ఆలోచిస్తున్నారు. ఇదేంది ప్రతిసారి ఎన్నికలు రాగానే ఎవడోడు వస్తాడు, సీటు దనుకొని పోతాడు, డబ్బులు ఇస్తాడు, తీసుకుపోతాడు, మళ్ళా డబ్బులు ఇచ్చి లాస్ట్ మినిట్ లో చేరిన అతను నవీన్ యాదవ్ కి ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎవరికి ఇచ్చినారండి? ఇంకో మారుపేర పైనకి ఇచ్చినారు, వివేక్ ఇచ్చినారు. మీరు ఏం పొలిటికల్ మెసేజ్ పంచదలుచుకున్నారు కార్యకర్తలకి? అంటే పార్టీ లోపల ఏనా లేని సేవ చేసిన వాళ్ళందరినీ బొందముంచేసేసి కేవలం ఈ మధ్య దళారీలకు మాత్రమే అవకాశం ఇస్తామా?
అనేది కూడా ఆలోచించాలి. ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ కూడా పోటీ పడ్డాడు, ఆ టికెట్ నాకు కావాలా అది ఇది అన్నాడు, కొంత అసంతృప్తి వ్యక్తం చేసినాడు. ఆయనకి ఏమన్నారు, ఒకటే కుటుంబంలో ఇద్దరికి ఎట్లా అన్నారు. మరి ఆ శాసనసభ నియోజకవర్గం క్యాంపెయిన్ ఇన్ఛార్జ్ వివేక్ వాళ్ళ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ ముఖ్య ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు రాజకీయాలలో? కుటుంబ పాలన గురించి కాంగ్రెస్ మాట్లాడడం, అతను టికెట్ ఇవ్వకుండా ఇవ్వకండి. అంజన్ కుమార్ మీరు టికెట్ ఇవ్వదలుచుకోలేదు, సాదాసీదా మంచి బలహీన వర్గాలలో గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఉన్నాడు, చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ కి తన జవసత్వాలను కాంగ్రెస్ కు దారపోసినాడు. అట్లాంటి వ్యక్తిని కాదని మీరు ఎవరో ఒక ఊతు ఏదో రకంగా వచ్చిన వ్యక్తికి ఈనాడు మీరు టికెట్ ఇచ్చి ఏం మాట్లాడతారు? తర్వాత ముస్లిం ఓట్ల కోసమని ముస్లింలతో ఏమాత్రం సన్నిహిత సంబంధాలు లేని అజరుద్దీన్ తీసుకొని వచ్చి ఇచ్చినారు మంత్రివర్గంలో సీటు. అది ఎట్టా మంత్రివర్గంలో ముస్లింలను చేర్చుకోవడానికి ఇది సరైన సమయం అంటారా? దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ లీగాలిటీ, ఇల్లీగాలిటీ అండ్ ప్రొప్రైటీ అండ్ ఇంప్రొప్రైటీ అంటారు. అంటే ఔచిత్యము అని అంటారు. రాజకీయాలను ఎంతో కొంత మార్చాలి, రాజకీయాలకు ఒక దిశ తీసుకురావాలి, ప్రజల్లో కూడా చైతన్యం. ఇప్పుడు అజారుద్దీన్ ఇవ్వడానికి మీరు తప్పు పడుతున్నారా? అంతేనా? 100% అజారుద్దీన్ వల్ల చిల్లి పైసా ప్రయోజనం లేదు. అజారుద్దీన్ ఎన్నడూ కూడా ముస్లింల కోసం కృషి చేసినాడు. మహమ్మద్ అలీ షబీర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వెంట ఉండి 4% రిజర్వేషన్ ముస్లింలకు రావడానికి కృషి చేసినారు. తదనంతరం జరిగినటువంటి లిటిగేషన్ లో కూడా సుప్రీంకోర్టులో కూడా మంచి మంచి న్యాయవాదులను పెట్టి స్టేటస్ కో పెట్టి ఇప్పటి వరకు ముస్లిం ప్రజానీకం, ముస్లిం విద్యార్థులు కనుక ఆ 4% రిజర్వేషన్ ను అనుభవిస్తుంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ మహమ్మద్ అలీ షబీర్. అయితే ముఖ్యమంత్రికి ఐడెంటిటీ క్రైసిస్. అదేంటంటే తనకంటే సీనియర్లు అందరినీ మంత్రివర్గంలో చేర్చుకుంటే తన ఆధిపత్యం తగ్గిపోతుంది, తను ఎవడు పట్టించుకోవట్లేదు అనేటువంటి ఒక అంశం. తర్వాత రెండోది ముఖ్యమంత్రి యొక్క ప్రచార సరళి. అంటే ఐఎమ్ నాట్ కండెమింగ్ ముఖ్యమంత్రి. ఇప్పుడు మీరు మాటల సందర్భంలో కేటీఆర్ చాలా మృదుగా మాట్లాడినారు, అది ఇది అని అన్నారు. సరే, మీ అటెన్షన్ ఎస్కేప్ అయిందేమో కానీ కేటీఆర్ డైరెక్ట్ గా ముఖ్యమంత్రి పట్టుకొని నువ్వు మొగోడివా, నీకు మొగతనం ఉంటే అనేటువంటి మాటలు మాట్లాడు. ఇక అంతకంటే నీచమైన బజారు భాష ఇంకోటి లేదు. మీరు అంటే ఆయన దృష్టికి తీసుకురావాల్సింది కేటీఆర్ ని. నువ్వు అన్నవా లేదా అని డైరెక్ట్ గా కాలర్ పట్టుకొని అడిగితే అంటే ఇప్పుడు జర్నలిజం ఇప్పుడు ఇంటర్వ్యూ రాత్రి 9 గంటలకు ఉంది. మీరు అడిగిన ప్రశ్న అడిగా, బూతులు మొదలు పెట్టింది ఎవరు, మాట్లాడింది ఎవరు అని చెప్పి నేను చూశాను. రాత్రి 9 గంటలకు కేటీఆర్ మన ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు కూడా అప్పుడప్పుడు కొంత మీ ఇంటర్వ్యూ భాగాలు వచ్చినాయి. నేను ఆల్రెడీ 50 to 60% చూసా. మీరు చాలా ప్రశ్నలు సార్, అసలు మిమ్మల్ని కూడా కాంగ్రెస్ తో జత కలిపి కేటీఆర్ మాట్లాడిన తీరు కూడా కొంత నేను అబ్జర్వ్ చేసిన. అంటే నేను అనేది ఏంటంటే రాజకీయ పరిభాష. ఇప్పుడు నన్ను బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ అంటారు, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ అంటారు, బీజేపీ వాళ్ళు ఇంకోటి అంటారు. అది కాదు అట్లా అనడం సంతోషం. ఎందుకంటే అట్లా అంటే సంతోషం. ఎందుకంటే ఏంది, వాళ్ళకి ఆపోజిట్ క్వశ్చన్స్ అడుగుతున్నా అన్నట్టే కదా. బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ అంటే, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ అంటే, లేదా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ అంటే వాళ్ళకి అనుకూలమైన ప్రశ్నలు అడగట్లేదంటే మనం న్యాయం చేస్తున్నట్టే లెక్క. కాంగ్రెస్ లో ఎంత గ్రూప్ రాజకీయాలు అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి బర్త్డే సందర్భంగా నీలం మధు ఒక ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినాడు. అందులో ఆ జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ బొమ్మలు లేదు తెలుసా? మరి ఆయన దళితుడు, ఆయన మాదిగ సామాజిక వర్గానికి చెందినాడు. అంటే మాలలకి ఎంత పట్టుంది కాంగ్రెస్ లో, మాదిగలు ఎంత పక్కకు తీయబడుతున్నారు అనేది చాలా క్లియర్ గా ఉంది. అంటే అదే ఫోటో తర్వాత, అదే అడ్వర్టైజ్మెంట్ తర్వాత సెకండ్ అడ్వర్టైజ్మెంట్ లో మళ్ళీ అందరూ మంత్రివర్గ సహచరులను ఇతరులను ఇచ్చినటువంటి సందర్భం చూసాం. నేను రామ్మోహన్ రెడ్డిని ఒక్క ప్రశ్న అడుగుతున్నాను. మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడ్డా ఎంత మందిని ముఖ్యమంత్రి ఆదరించినాడు, ఎంత మందికి అవకాశాలు ఇచ్చినాడు? ఈ ఊతుగాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చినారు? ఎవరు? ఈ అమిత్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకో లేదా ఇంకెవడో, వీళ్ళంతా ఎవరు? ఎక్కడి నుంచి వచ్చినారు? వీళ్ళకు కాంగ్రెస్ తో ఏం సంబంధం? సీతా దయాకర్ రెడ్డి ఎట్లా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ కి చైర్మన్ అవుతా చెప్పండి ఒక మాట. అంటే ప్రతి చోట కులతత్వం తీసుకువచ్చేసేసి వ్యవస్థలను భ్రష్టు పట్టించి ఇప్పుడు ప్రజాస్వామ్యం మా వల్లనే నిలబడుతుందని కాంగ్రెస్ అంటే జనం నవ్వుకుంటా ఉన్నారు. తర్వాత కాంగ్రెస్ ని ఒక పద్ధతి ప్రకారంగా యాంటీ హిందూ అనే ఒక ప్రొజెక్షన్ తీసుకొస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాషన కాంగ్రెస్ హైతో ముసల్మాన్ హై, కాంగ్రెస్ నైతో ముసల్మాన్ నయ్యే అంటారా సార్? ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధంగా ఏమని ఓటు తీసుకుంటాడు? కమ్యూనికేషన్ కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం అన్నట్టు అనిపించింది నాకు. ఆయన ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ కాంగ్రెస్ లేకుంటే ఏం లేదు సార్, తెలుగులో బూతులు తింటున్నాడు సార్. లాంగ్వేజ్ కాదు, మీకు తెలియదు. ఉర్దూ మాట్లాడాలనుకుని అట్లా
ఎవడు మాట్లాడమన్నాడు? ఉర్దూ ఎవడు మాట్లాడమన్నాడు? అంటే మరి అప్పీల్ చేయాలి కదా, ఓటర్లు ఉన్నప్పుడు అప్పీల్ చేయాలి ఇప్పుడు, అంతే కదా. నేనే ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పన్నా, బూతులు తిట్టేటప్పుడు ఉర్దూ చాలా బాగా వస్తుంది రేవంత్ రెడ్డికి. మంచి మాట మాట్లాడడం కష్టం. ఆయన మొత్తం సబ్జెక్టు సిలబస్ లో ఓన్లీ బూత్ శాస్త్రం తప్ప ఇతరతరం లేదు. ఒక ప్రతిపక్ష నాయకులను పట్టుకొని ఆయన మాట్లాడుతున్న భాష ఎంత జుగుప్సాకరంగా ఉందండి. ఒక బై ఎలక్షన్ గెలిచినా ఓడినా ఏం జరిగినా ఏంటిది, వాట్ ఈస్ ఇట్ గోయింగ్ టు ఎఫెక్ట్ ఇవాళ స్టేట్ లో? పోనీ రాష్ట్ర ఫైనాన్షియల్ వ్యవస్థ పరమ దుర్మార్గంగా ఉంది అని ముఖ్యమంత్రి నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పిన తీరు చూసిన తర్వాత జూబ్లీ హిల్స్ ఉన్న ఏ ప్రజలు ఆ ప్రాంతం అభివృద్ధికి ఈ ప్రభుత్వం ఏమైనా డబ్బులు కేటాయిస్తుందని ఊహిస్తారు? ఒకసారి ఆలోచించండి. ఏ సందర్భంలో ఏం మాట్లాడాలా, ఏ ఔచిత్యంతో మాట్లాడాలా? ఎవడన్నా రాష్ట్రంలో సమస్య లేని వాడు ఎవడు? భరత్, ఐ డోంట్ నో వెదర్ యూ స్టడీడ్ ఎకనామిక్స్ ఆర్ నాట్. నాకు ఎకనామిక్స్ ఒక సబ్జెక్టు. డిఫిసిట్ ఫైనాన్సింగ్ ఇస్ ఏ మెథడ్ ఆఫ్ ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ గ్రోత్ ఇన్ ది ఎకానమీ. జనరల్ గా కుటుంబాలలో కూడా ఆదాయానికి మించిన ఖర్చులు ఉన్నప్పుడే కుటుంబ సభ్యులు అందరూ సమిష్టిగా కృషి చేసి మన ఖర్చులను నిభాయించుకోవడానికి కృషి చేస్తా ఉంటారు అనమాట. కాబట్టి నాకు అప్పులునే డబ్బులు, మరి పోనీ బీఆర్ఎస్ అప్పులు చేసింది, నువ్వు చేయట్లేదా? చెప్పండి ఒక మాట, నీవు అప్పులు చేయట్లేదా? యా, ఓకే. ఒకసారి విఠల్ గారితో మాట్లాడదాం, చాలాసేపటి నుంచి ఉన్నారు. విఠల్ గారు. సార్ నమస్కారం. భరత్ గారు, మా మిత్రుడు సామాన్